శుభోదయం మాస్టర్. నమస్కారం సార్. సార్ నమస్తే, శుభోదయం. నమస్కారం సార్. సార్ శుభోదయం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఓకే. సో మన భగవద్గీత అయిన ఆర్గనాన్ మన అదృష్టం. మన మాస్టర్ గారు దాన్ని తెలుగులో ఇవ్వడం చాలా అదృష్టవంతం. ఎందుకంటే మాకు కాలేజీలో కానీ అవగాహన అయ్యే విధానం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకే అవగాహన అంత ఉండదు కనుక మాకు అవగాహన ఏం చేయిస్తారు. అయిన తర్వాత మేము కూడా ఏం చేసామంటే కాలేజీలో ఆర్గనాన్ చెప్పినప్పుడు మాస్టర్ గారికి చదువుకునే వాళ్ళం. చదువుకొని దాన్నే ఆన్సర్ రాసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ సార్ పిలిచి అడిగాడు, ఆ, మీరు ఆర్గనాన్లో కానీ లేకపోతే మెటీరియల్ కెంట్లోంచి ఎక్కువ పాయింట్స్ రాస్తున్నారు మీరు. అట్లా రాయడం వల్ల మీకు మార్క్స్ ఎక్కువ రావు. దూబే అలాంటివి రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి అన్నాడు. సార్ మమ్మల్ని పాస్ చేయండి చాలు సార్, మేము మాకంతా అంతకుమించి ఏం అక్కర్లేదు, మనం పాస్ చేసి చాలు. మేము తర్వాత దీంతో ఈ ఈ ఈ ఇప్పుడు ఈ 5 years లాస్ట్ చేసుకోకుండా కెంట్లో బాగా చదువుకొని తర్వాత మేము తర్వాత హ్యాపీగా ఉంటాము అని చెప్పాను సార్. ఆ ప్రిన్సిపాల్ సార్ కోఆపరేటివ్ కనుక ఇంకేం లేదు, పాపం సంతోషపడ్డాడు. సరే సార్ అన్నాడు. సరే చంద్రబాబు అన్నారు. అందుకని మనకి మాస్టర్ గారి మార్గంలో చాలా చక్కని రహదారి వేసి ఇచ్చారండి మాస్టర్ గారు. హోమియోపతి నేర్చుకోవడానికి ఆయన ప్రాక్టికల్ గా దాన్ని ఆచరించి మనం చూపించినందుకు మనం అదృష్టవంతులం. అది చాలా. నెక్స్ట్ 159 మాకు మరి మాస్టర్ గారు ఇచ్చింది మాకు జగన్మోహన్ మాస్టర్ గారి ద్వారా మాకు అందింది. ఆ పాదాలకు నమస్కారం. ఆయన చక్కగా ఒక తండ్రి వల్లే మాకు దగ్గరుండి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళీ ఎందుకరా అని ఎంపీసీ నుంచి బైపీసీ జాయిన్ చేయించి డిగ్రీలో ఎంపీసీ చేస్తుంటే కూడా వద్దులేరా అని మరి 2 బాటనీలు 2 రాసి మెడిసిన్ జాయిన్ చేశారు. అంటే ఇటువంటి జీవితాన్ని ఆయన ఆల్రెడీ దర్శించి ఇట్లా వెళ్ళరా అని చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఆయన పాదాలు కూడా నమస్కారం. ఓకే. ఇవాళ హోమియోపతి అగ్రవేషన్ లాస్ట్ చెప్పుకున్నాం. ఎక్యూట్స్ లో ఎట్లా ఉంటుంది అనే పాయింట్ చెప్పుకున్నాం కదా. ఎక్యూట్స్ లో కరెక్ట్ కరెక్ట్ గా మీరు పొటెన్సీ ఇచ్చినప్పుడు ఎక్యూట్స్ లో చాలా కొంచెం చాలా కొంచెంగా అగ్రవేషన్ వచ్చి తర్వాత కంప్లీట్ గా తగ్గిపోతుంది. అదనమాట. నెక్స్ట్ ఇవాళ
159 for example. The smaller the dose of the homeopathic remedy is in the treatment of acute disease, so much the slighter and shorter is this apparent increase of the disease during the first hours. అర్థమైందా? ఇక్కడ ఏమని చెప్తున్నారు? స్మాలర్ ద డోస్ ఆఫ్ ది హోమియోపతిక్ రెమెడీ. అక్యూట్స్ లో డోస్ తక్కువ ఇవ్వడం కూడా మంచిదే. డోస్ తక్కువ అంటే పొటెన్సీ ఎక్కువ కదా. ఒక్కోసారి ఎక్యూట్స్ లో స్ట్రాంగ్ గా వచ్చాయి కనుక వాటికి ఎక్యూట్స్ లో ఏం చెప్తారు నీవు హనుమాన్ గారు అంటే, దేర్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ స్ట్రక్. అందుకని అటువంటి స్ట్రక్ అయిన వైటల్ ఫోర్స్ కి మీరు కావాలంటే ఒకసారి హయ్యర్ పొటెన్సీస్ ఇవ్వాల్సి వస్తుంది. వెన్ దే ఆర్ అక్యూట్, నాట్ హ్యావింగ్ ఎనీ క్రానిక్ ఇన్ ఒరిజిన్. దట్ ప్లీజ్ రిమైండ్ ఇట్. దే ఆర్ అక్యూట్ ఇన్ ఒరిజిన్, నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ ఎనీ క్రానిక్ ఒరిజిన్, క్రానిక్ హిస్టరీ ఆర్ క్రానిక్ బేస్. అలాంటి కేసెస్లో మాత్రమే మీరు హయ్యర్ పొటెన్సీస్ పోవాల్సి వస్తుంది. దే ఆర్ ఆల్ కాల్డ్ అక్యూట్ డిసీజెస్. In acute disease, so much the slight and shorter in the apparent increase of the disease during the first hours. ఫస్ట్ అవర్స్లో కొంచెం అగ్రవేషన్ కనిపించి తగ్గిపోవచ్చు. ఓకే, అది మా హనుమాన్ గారు నాకు ఇచ్చిన మార్గదర్శకం. 159లో మన హనుమాన్ గారు మన మాస్టర్ గారు ఇచ్చింది. కర్ణ వ్యాధుల చికిత్సలో ఔషధ పరిమాణము ఎంత తక్కువగా వాడబడినచో అంత సరళముగాను శీఘ్రముగాను వైద్యము ప్రారంభ దశ ఎందే ఈ సారూప్యోద్రేకము ఉపశమించును. కరెక్ట్ పొటెన్సీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? శీఘ్రముగాను సరళముగాను తగ్గుతుంది. అది మనకు చెప్పింది. ఔషధ పరిమాణం తక్కువ వాడనగా పొటెన్సీ పెంచుట అని అర్థం. పొటెన్సీ పెంచుట అని అర్థం. ఔషధం ఎక్కువ వాడనగా కావలసిన దానికన్నా తక్కువ పొటెన్సీలో వాడటం జరుగును కనుక సారూప్యోద్రేకము కొంచెము హెచ్చగును. అందుకని మాకేమైంది, అప్పుడు చికెన్ గంజాలు వచ్చాయి 2008-9 ప్రాంతంలో. అప్పుడు ఒక కేసులో మధ్యాహ్నం 3ంటికి నడునొప్పి సివియర్గా అయింది. అసలు కదిలితే ఎక్కువ అవుతుంది, కదలకుండా బాగుంటుంది, శబ్దం తగిలితే చిరాకు ఉంది, ఫీవర్ 104, 105 ఉంది, బ్రెయోనిట్ 100 ఇచ్చాను నేను, తగ్గలేదు. అదేంటి లక్షణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, తెలిసిన కేసే, పెద్ద కాంప్లికేటెడ్ లేవు, ఏం చేయాలి అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను కరెక్ట్ రెమెడీ ఇచ్చాను, కరెక్ట్ పొటెన్సీ కూడా ఇచ్చాను, ఎందుకు తగ్గలేదని బుజ్జిగారు మాస్టర్ గారు ఫోన్ చేశారు. మాస్టర్ గారు ఇట్లా ఉంది అంటే, ఇది చికెన్ గన్యాలో ఇప్పుడు వీటికి 200 సరిపోదు, 1M 10Mలో కూడా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు ఒక మాట. అది అమృతవాక్. వెంటనే బ్రయోనియా 1M వేశాను. 1M వేయగానే తక్కువ తగ్గిపోయింది, చికెన్ గిన్నె మొత్తంగా తగ్గిపోయింది. అదే రామబాణం ఆ చికెన్ గిన్నె మొత్తానికి పనిచేసింది. అప్పుడు అన్ని 104, 105, 105 ఫీవర్స్ వచ్చాయి. అప్పుడు బ్రయోనియా కానీ, యూప్రోరియం బర్ఫ్ కానీ, ఆర్సిగల్వం కానీ, రుస్టాక్స్ కానీ 1Mలు 10Mలు వేస్తేనే సెట్ అయిపోయేది. 200కి పని చేయకపోయింది. అట్లా అనమాట. సార్ అందుకని ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ బ్రెయిన్ అనేది కరెక్ట్. అది బ్రెయిన్ నుండి దాహం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంటారు? బ్రయోనియాలో దాహం అనేది లేకపోతే కూడా ఉంది. దాహం లేని టైప్ కూడా ఉందండి. దాహం ఉండడం 3 పాయింట్లో ఉంది, దాహం లేకపోవడం కూడా 3 పాయింట్లో ఉంటుంది. ఓకే, కానీ కన్ఫ్యూజ్ కాకుండా కాబట్టి స్టార్టింగ్ అయితేనేమో ముందు వెళ్ళండి. అందుకని ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఒక పీట నిలబడడానికి 3 కాళ్ళు ఉంటే చాలు అని చెప్తారు స్టార్టింగ్ లో అయితే. ఫస్ట్ మీరు అంటే కనీసం 3 మంచి లక్షణాలు దొరికాయి అనుకోండి, వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇట్లాంటి డౌట్లు పట్టించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, ఔషధ పరిమాణం తక్కువ వాడనగా పొటెన్సీ పెంచుట అని అర్థము. ఔషధం ఎక్కువ వాడనగా కావలసిన దానికన్నా తక్కువ పొటెన్సీలో వాట జరుగును కనుక సారూప్యోద్రేకం కొంచెం హెచ్చగును.
ఫస్ట్ అవర్స్లో కొంచెం అగ్రవేషన్ వస్తుంది. అగ్రవేషన్ తట్టుకోకుండా పోయిన వాళ్ళు ఇప్పటికీ నొప్పులు 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 అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సార్ మీరు మందించిన తర్వాత వెంటనే కొంచెం పెరిగినాయి సార్ నొప్పులు, మా చుట్టాల వాళ్ళు ఇల్లే సార్ ఏంది ఇంత నొప్పులు వచ్చినాయని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఇప్పటికి నొప్పులతో బాధపడుతున్నారు. ఎక్కువ కాలంగా పనిచేయను కనుకనే ఏ మందునైన తర్ణ వ్యాధులు 30% తక్కువ వాడవద్దని కెంట్ తన ప్రకీర్ణ రచనలు లెస్సర్ రైటింగ్స్ లో ప్రసంగించి ఉన్నాడు. 30% కన్నా తక్కువ వాడకండి అని కెంట్ గారు వార్ చేయడం జరిగింది అని మనకు చెప్పినారు. తర్ణ వ్యాధులు 30% కన్నా తక్కువ వాడకండి అంటే ఎక్కువ వాడండి. అవసరం ఉంటే 200 వాడండి, ఎక్కువ అవసరం ఉంటే 1 కూడా వాడచ్చు. కొందరు అడగచ్చు, సార్ మరి మీరు ఇంజురీస్ లో 6 చెప్పారు కదా అని అడగచ్చు. ఇంజురీస్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ ది డిసీజ్ originated ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ కాజెస్. అది నేను ఎక్కువ ఆడ మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కూడా ఇవ్వం. ఆ లక్షణాలు బట్టి ఆర్నికానో హైపెరికమో లేకపోతే ఎలడంపాలో అది ఆర్సికాలమో అట్లా దాన్ని బట్టి ఇస్తాం కనుక అక్కడ అలాంటి కేసెస్లో ఆర్నికా లాంటివి స్టాఫిషేక్రియా లాంటివి లోవర్ పొటెన్సీస్ ఎక్కువ మటుకు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ మ్యాటర్ అక్కడ ఫిజికల్ మ్యాటర్లో ఎక్కువ డ్యామేజ్ అయింది, మెంటల్ ప్లేన్లో ఎక్కువ డ్యామేజ్ కాలేదు. దానికి మెంటల్ ప్లేన్ అసలు లేనే లేదు. ఎంతసేపు ఫిజికల్ ప్లేన్లో ఉంది కనుక మనం తక్కువ పట్టిన వాటిని డీల్ చేస్తాం. ఈ డౌట్ ఎవరైనా వస్తుందేమో ఆలోచించాను. ఇంకెవరైనా డౌట్ ఉంది వాళ్ళ అపార్థంలో? సో ఏం డౌట్ లేదు మాకు. గుడ్. ఏం చెప్పారు ఇవాళ అపారిజంలో అంటే ఎక్యూట్స్ లో మెయిన్ గా ఏం చేయాలి అంటే వీలైనంత వరకు మీకు జాగ్రత్త సిమ్టమ్స్ తీసుకొని 30% తగ్గకుండా ట్రీట్మెంట్ చూసుకోండి అని చెప్పారు. సరే, క్లియర్. ఇది మనకు మాస్టర్ గారు ఇచ్చిన అపారిజం. నెక్స్ట్ కంపారిటివ్ మెటీరియల్ మెడికా. మాస్ గారి అనుగ్రహం వల్ల త్వరలోనే మళ్ళీ టైటానియం మెట్టు మళ్ళీ మెటీరియల్ చదువుకుందామని ఆశిస్తున్నాను. చూద్దాం. మళ్ళీ కొంచెం ఈ లైఫ్ నుంచి పడితే మళ్ళీ నోట్స్ తయారు చేసి మళ్ళీ చదువుకుందాం. ఎందుకంటే వాటికి టైం పడుతుంది. యాక్చువల్గా టైం కూడా కావాల్సి వస్తుంది. మొత్తం నోట్స్ అంతా తయారు చేయాలి, అన్ని మెటీరియల్ నుంచి తయారు చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఎందులో ఉన్నాం మనం? వెరాట్రమ్ 3 మియాజమ్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాను. హార్టీ వెరాట్రమ్ రూబ్రిక్ లో ఉన్నాం కదా. హార్టీ ఓకే. హార్టీనెస్ లో డల్గమరా ఇపికాక నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అని అన్నాను నేను కదా. కదా, సో అవునండి, అవును. ఫస్ట్ మీకు
ఫస్ట్ ఇపికాక్ చెప్తా. ఇపికాక్ చెప్పిన తర్వాత మీకు చూస్తాం. సో ఇపికాక్ లో కూడా మీకు ఎక్యూట్స్ లో మీకు ఇపికాక్ డయాసిస్ సిస్టమ్ చెప్పినప్పుడు ఈ పాయింట్స్ చెప్పాను. కాకపోతే ఇక్కడ కంపారిజన్ వచ్చిందంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇపికాక్ ఈజ్ ఏ మోస్ట్ ప్లాంట్ ప్లాటినా అంటారు. ప్లాంట్ ప్లాటినా ఇపికాక్. వాడికి ఎంత హార్టీగా ఉంటాడు, అది అంత హార్టీగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, హార్టీనెస్ ఆఫ్ ది ప్లాంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హార్టీనెస్ ఆఫ్ ది మెటల్స్ ఈస్ డిఫరెంట్. హార్టీనెస్ ఆఫ్ ది మెటల్స్ లో వేరేలా ఉంటుంది. వాళ్ళు ఆర్గనైజ్డ్ గా ఉంటారు, వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటారు. హార్టీనెస్ ఆఫ్ ప్లాంట్ లో హిస్టరికల్ గా ఉంటుంది. ఒక ఆర్డర్ కానీ లేకపోతే ఒక పద్ధతి కానీ అంతగా ఆర్డర్లీగా ఉండదు, మీకు డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇందులో ఇపికాక్ లో చాలా హార్టీనెస్ ఉంటుంది. కంటెంప్చుయస్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరిని కూడా చిన్న బుచ్చుతూ మాట్లాడతాడు. చిన్న కంటెంప్చుయస్ అంటే మిగతా వాళ్ళందరూ వీడికి చిన్నగా అనిపిస్తారు, చాలా చిన్నగా అనిపిస్తారు. డిస్కంటెంటెడ్, దేనితో తృప్తి పడరు, అస్సలు తృప్తియే ఉండదు వాళ్ళకు. డిస్కంటెంటెడ్, తృప్తి అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళకి ఒకటి అడిగామనుకో అది ఇస్తే ఇక తృప్తి పడరు, మళ్ళీ ఇంకోటి అంటారు, మళ్ళీ ఇంకోటి అంటారు, అట్లా. నెక్స్ట్ సెన్సోరియస్ అండ్ క్రిటికల్. సెన్సోరియస్ అంటే ప్రధానికి తప్పులు పడతారండి, ప్రధానికి తప్పులు పడతారు. క్రిటికల్, ప్రధానికి విమర్శిస్తూ ఉంటారు. ప్రధానికి వాడి యొక్క ఇది వాడి యొక్క రంగు లేనిది అది కాదు. నువ్వు ఏదైనా తీసుకో అందులో వాడు ఒకటి దానికి ఒక విమర్శ ఉంటుంది. సెన్సోరియస్ అండ్ క్రిటికల్. ఇండెఫినెట్ డిజైర్స్, అంతులేని కోరికలు. కోరికలకు అంతే ఉండదు, అంతులేని కోరికలు. నాజియా అట్ స్లైటెస్ట్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్, కొంచెం వాసనలో ఉన్న ఫుడ్, ఒక వాసన ఉన్న ఫుడ్ తినకపోయినా వికారం, వికారం కళ్ళు పిసికినట్టు అవుతుంది. ఇపికాక్ లో ప్రామినెంట్ గా ఏది ఉంటుందంటే బ్లీడింగ్ టెండెన్సీ అండి, హెమరేజిక్ టెండెన్సీ. నేను ఒకసారి జర్మన్ మాస్టర్ గారి దగ్గర చూశాను. ఒక ఆమెకి విపరీతమైన వికారం, బాగా వికారం. వికారంతో పాటుగా ఆమెకు గొంతులోంచి ఇట్లా బ్లడ్ ఎర్రగా పడుతుంది. అప్పుడు నాకు BHMS లో ఇంకా ఎక్కువ ప్రావీణ్యం లేదు కనుక నాకు ఎక్కువ అర్థం కాలేదు ఆ కేసు. ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అంతకుముందు కేసు. ఎప్పుడు చేయనప్పుడు కూడా బాగా అర్థం. జర్మన్ మాస్టర్ గారు అక్కడ ఎందుకు వేశారండి. అయిన తర్వాత చూసి ఇపికాక్ 200 డోస్ వేశారు. ఇయ్యంగానే ఆ బ్లడ్ తగ్గింది, వికారం తగ్గింది, అన్ని తగ్గి యాక్టివ్ అయిపోయింది. అర్థమైందా? యాక్చువల్గా బ్లీడింగ్ లో ఇపికాక్ చాలా ర్యాంక్ రెమెడీ అండి, గుర్తుపెట్టుకోండి. చాలా ర్యాంక్ రెమెడీ, వన్ ఆఫ్ ది టాప్ ఆర్డర్ లో ఉండే రెమెడీస్ లో. ఫాస్ఫరస్ ఇలాంటి వాటిలో ఫాస్ఫరస్ ఈ ఆర్డర్ లో అయితే ఉంటాయో అందులో ఇపికాక్ కూడా చాలా వన్ ఆఫ్ ది ఫస్ట్ ర్యాంక్ రెమెడీ ఇపికాక్. దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, చిన్న రెమెడీ అనుకోకండి ఇపికాక్ ని, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకసారి ఏమైంది, నేను ఒక ఆమెకి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, మేల నొప్పులు, ఆ, ఎన్ని నొప్పులు ఉన్నాయి అసలు, స్పాండిలైటిస్ ఉంది, ఎన్ని ఇచ్చినా తగ్గట్లేదు. ఒకసారి వాళ్ళ కూతురు వచ్చింది. వాళ్ళ కూతురు అప్పటికీ రాలేదు. ఫస్ట్ చూసి ఆమెకు ఒకసారి ఇట్లాగే ఆమె కడుపులో పిసికినట్టుండి వికారం ఉంటే, నాలుకే క్లీన్ గా ఉంటే చూసి ఇపికాక్ 200 ఇచ్చా. ఇపికాక్ 200 ఇచ్చిన తర్వాత ఆ డయాలసిస్ సిస్టమ్ తగ్గాయి, నొప్పులు కూడా బాగా తగ్గాయి, నొప్పులు చాలా తగ్గాయి అప్పటికి అది ఇచ్చిన తర్వాత. నేను వండర్ అయ్యాను అప్పుడు, ఇపికాక్ ఏంటి ఇప్పుడు ఈ మెటీరియల్ నేను చదవలేదు అసలు యాక్చువల్గా అప్పటికి. ఇపికాక్ ఏంటి ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గడం ఏంటి అని నేను ఆశ్చర్యపోయి, ఆమె కాదు ఆమె హ్యాపీ. ఇప్పుడు నా వంతు అయింది ఆశ్చర్యపోవడం. అయిన తర్వాత ఏం చేశాను, అప్పుడు మళ్ళీ వెటర్నరీకి చదివాను. ఇది చదివిన తర్వాత ఇంత డెప్త్ ఉందా ఇపికాక్లో అనిపించింది. కెంట్లో ఇవన్నీ ఉండవు.
కెంట్లో ఇప్కాక్లో ఈ పిక్చర్ ఉండదు. మీకు ఫారెంటైన్లో ఉంటుంది, లేకపోతే మిగతా వాటిలో ఉంటుంది, కానీ ఇందులో ఉండదు. అయిన తర్వాత అప్పుడు వాళ్ళ కూతురు వచ్చింది ఒకసారి. కూతురుని అడిగాను, అమ్మ అమ్మ ఎట్లా ఉంటుందంటే, సార్ అమ్మ ఇంట్లో ఉంటే టార్చర్ సార్, ప్రతిదాని తప్పులు పడుతుంది, అసలు ప్రతిదాని కొట్లాడుతుంది, ఆ? ఏది తృప్తి ఉండదు అని చెప్పింది. అర్థమైందా? ఏ తృప్తి పడదు సార్, ప్రతిదానికి పేర్లు పెడుతూనే ఉంటది, ఏదో అదంట ఇదంటది ఇదంటది అదంటది అంటే, అప్పుడు అమ్మయ్యా, అందుకే ఇఫ్కా కాన్స్టిట్యూషన్ అనుకొని ఇఫ్కా కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని రాసుకున్నా. పక్కగా ఉంటది అమ్మాయి, ఆమె 50-60 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. పక్కగా మీడియం, మరీ పక్కగా కాదు, మీడియంగా ఉంటుంది. ఆమె ఫేస్ లో ఆ యాంగ్రీనెస్ కూడా కనిపిస్తుంది. ఇప్కాక్ లో యాంగ్రీనెస్ ఉంటుంది. అదనమాట. చిల్లీ ప్లాటినా అంటారు దీన్ని. చిల్లీ అండ్ థర్స్ట్లెస్నెస్. చిల్లీ అండ్ థర్స్ట్లెస్నెస్ ఉంటుంది. దాహం ఉండదు, చలి ఉంటది. టంగ్ ఎట్లా ఉంటుంది ఇప్కాక్ లో? టంగ్ ఎట్లా ఉంటది? గా ఉంటుంది సార్. క్లీన్ ఉంటుంది. క్లీన్, క్లీనింగ్ ఉంటుంది. క్లీన్ టంగ్ కదా, చాలా క్లీన్ గా ఉంటుంది. సివియర్ నాజియా విచ్ ఈస్ నాట్ రిలీవ్డ్ బై వామిటింగ్. సివియర్ నాజియా విచ్ ఈస్ నాట్ రిలీవ్డ్ బై వామిటింగ్. వామిటింగ్ అయినా కూడా వికారం వికారం తగ్గదు. వికారం వాడికి ఏ కంప్లైంట్ వచ్చినా, బ్లీడింగ్ కానీ మెన్సెస్ బ్లీడింగ్ లో కూడా హెవీగా ఉంటది. ఇప్కాక్ లో మెన్సెస్ అప్పుడు బ్లీడింగ్ చాలా హెవీగా ఉంటుందండి. అప్పుడు కూడా మీకు ఇప్కాక్ ఇస్తే తగ్గిపోతుంది. అయితే nausea is the major complaint which will be associated with the all complaints of ipecac in mostly cases. చాలా కేసెస్ లో మిగతా లక్షణాలు ఏది వచ్చినా ఇప్కాక్ లో మీకు అసోసియేటెడ్ సిమ్టమ్ ఏంది అంటే వికారం. వికారం ఉంటూనే ఉంటది, వికారం బాగా ఉంటది అసోసియేటెడ్. సివియర్ నాజియా విచ్ ఈస్ నాట్ రిలీవ్డ్ బై వామిటింగ్. విచ్ ఈస్ నాట్ రిలీవ్డ్ బై వామిటింగ్. వామిటింగ్ అయినా కూడా ఆ వికారం తగ్గదు. ఓకేనా? ఇది ఇప్కాక్. అర్థమైందా? ఇందులో డౌట్ ఉన్నాయండి? హలో వసుదేవ సార్, అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి సార్. సార్ చెప్పండి. మీకు ఆ మెన్సెస్ లో ఓవర్ బ్లీడింగ్ కేసులో వికారం అనేది కాస్త ఉంటే ఇది వేయొచ్చు సార్, అంతే కదా సార్ మీరు చెప్పింది? అవును, వికారం అంటే కూడా ఇప్కాక్ 6 నిమిషాన్ని బట్టి ఒకవేళ కాన్స్టిట్యూషన్ కూడా సరిపోయింది అనుకో. ఓకే సార్. అవసరం అంటే కాన్స్టిట్యూషన్ లో సరిపోతే దూరం కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అన్మ్యూట్ చేసుకోకండి సార్, డిస్టర్బ్ అవుతుంది మిగతా వాళ్ళకి. మన వల్ల మిగతా వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బ్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెమెడీ ఒక్క నిమిషం చూస్తాం. స్టాఫ్ చాకరీ అయిపోయిందా సార్? లేదండి, చెప్పలేదు. విరాట్రమ్ ఆల్బమ్ తో ఆగిపోయాము. డల్కమెరా ఒకటి చెప్పాలి. సార్ చెప్తాను, డల్కమెరా కొంచెం టైం తీసుకుంటాను. ఇప్కాక్ లో ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. హోల్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ కంటెంప్ట్. ప్రతి ఒక్క దానికి తప్పులు పడతా ఉంటాడు. హోల్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ కంటెంప్ట్ అంటే వాడి యొక్క ఏమంటారు, కంటెంప్ట్. ప్రతి ఒక్క దానికి ఏమంటారు, చిన్న బుచ్చుతారు వాళ్ళని, వాళ్ళ చిన్న చూపు చూస్తారు. ప్రతి ఒక్కరిని చిన్న చూపుతూనే వాళ్ళు చూస్తారు. అంటే ఇన్సల్ట్ చేస్తారు సార్. చేస్తారు కూడా. ప్లాటినా అనుకోండి, ఇది ప్లాటినా లాగానే ఉంటుంది, బట్ హిస్టరికల్ ప్లాటినా, గుర్తుపెట్టుకోండి. ప్లాటినాలో డిగ్నిఫైడ్ గా ఉంటారు, మెటాలిక్ గా ఉంటారు. వీళ్ళంతా డిగ్నిఫైడ్ గా ఉండరు. చూడండి డిస్కౌంట్ ఇందులో ఒకవేళ ఒక ఎక్స్ప్రెషన్ మెటల్స్ గ్రూప్ లో వాడు చేసే ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంటుంది, ప్లాంట్ గ్రూప్ లో వాడు ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతా ఉంటుంది. అంటే సార్ ఫాల్ట్ ఫైండరా సార్? ఫాల్ట్ ఫైండర్ క్రిటికల్. సెన్సోరియస్ క్రిటికల్ అంటే ఫాల్ట్ ఫైండర్ అనే అర్థం.
ప్రతి ఒక్క దానికి కూడా తప్పులు పడతా ఉంటారు. డిజైర్స్ అదర్ ఆల్సో షుడ్ డూ ద సేమ్. క్రైస్, స్క్రీమ్స్, హాల్స్ అండ్ హార్ట్ టు ప్లీజ్. పిల్లలు మొండిగా ఏడుస్తూనే ఉంటారు, గీపెడుతుంటారు, అస్సలు గట్టిగా అరుస్తుంటారు పిల్లలు, ఇప్కాక్ పిల్లలు. అసలు హాల్స్ అంటే హెచ్ఓడబ్ల్యూఎస్ హాల్స్. హార్ట్ ప్లీజ్, వాళ్ళని అస్సలు మనము తృప్తి పరచలేమండి, వాళ్ళు శాంతపరచలేము. హాల్ ఆకుండా గట్టి గట్టిగా అరుస్తుంటారు. నెక్స్ట్, ఫుల్ ఆఫ్ డిజైర్స్ బట్ నోస్ నాట్ ఫర్ వాట్. వాడికి ఏది కావాలో తెలియదు. నెక్స్ట్, పెయిన్ సడన్లీ ఇన్ సమ్మర్ ఆర్ వెరీ హాట్ రూమ్. సడన్గా మూర్ఛిల్లడం కూడా ఉంటుంది ఇందులో, ఇప్కాక్ లో. నెక్స్ట్, ఇప్కాక్ లో డిశ్చార్జెస్ ఆర్ ఫోమీ ఆర్ ప్రొఫ్యూస్. డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి ఇప్కాక్ లో? ఫోమీగా ఉంటాయి, అంటే దురగతో కూడి ఉంటాయి. అండ్ ప్రొఫ్యూజ్ బాగా ఎక్కువ ఉంటాయి, స్రావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్కాంటీ కాదు, ప్రొఫ్యూజ్ అంటే ధారాళంగా ఉంటాయి స్రావాలు కూడా. నెక్స్ట్, బ్రైట్ రెడ్ హెమరేజెస్. బ్రైట్ రెడ్ హెమరేజెస్ అంటే ఆర్టీరియలా, వీనస్ బ్లడ్ ఏది? ఆర్టీరియల్. ఆర్టీరియల్ బ్లీడింగ్ ఉంటుంది. నెక్స్ట్, నాజియా అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ యూజువల్లీ అకంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్. నాజియా అండ్ ఇంకోటి ఏంటి? షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం. ఆయాసం, ఈ రెండు కూడా చాలా కంప్లైంట్స్ లో ఉంటుంది వీటికి. ఏ కంప్లైంట్ తీసుకొని, ఈవెన్ మెన్సెస్ బ్లీడింగ్ ఏమైనా అదే ఉంటుంది. నీకు దగ్గు జలుబుతున్నా ఉన్నా కూడా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, నాజియా అనేది ఉంటుంది. అర్థమైందా? అర్థం తీసుకోవాలి. నెక్స్ట్, ఫిట్స్ లో కూడా పనిచేస్తుంటాయి. ఇది కన్వల్షన్స్ లో కూడా బాగా ఎపికాక్ బాగా పనిచేస్తుంది. కన్వల్షన్స్ లో చిన్నపిల్లలు, శిశువులు కూడా గట్టిగా విరుచుకొని ఫిట్స్ లాగా చేస్తారు, వాళ్ళకు కూడా వస్తాయి కన్వల్షన్స్. కాఫ్ ఫ్రమ్ సప్రెస్డ్ ఎగ్జాంతిమా అంటే స్కిన్ డిసీజ్ సప్రెస్ చేసిన తర్వాత వచ్చే దగ్గుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ వేడి కాలం, బాగా వేడిగా ఉన్నప్పుడు, వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ అయ్యే జలుబుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. వేడి జలుబు అంటారు సభ, అలాంటి వాటిలో. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ఫ్యాట్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ హూ ఆర్ ఫీబుల్ అండ్ క్యాచ్ కోల్డ్ ఇన్ వామ్ మాయిస్ట్ వెదర్. బాగా ఉక్కపోత వాతావరణం ఇది, చెన్నై కానీ వైజాగ్ కానీ ఇలాంటి ప్లేసెస్ లో బాగా ఉక్కపోత ఉండి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, బాగా ఉమ్మరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో, అలాంటి వెదర్లో వచ్చే జలుబుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిజర్వ్ డిస్ప్లెజర్, ఇంజురీస్ లో కూడా ఇది పనిచేస్తుందండి. సప్రెస్డ్ ఎరప్షన్ సప్రెస్ చేసిన తర్వాత వచ్చే కోల్డ్ కాఫ్స్ కానీ వామిటింగ్స్ కానీ, అందులో వికారం ఉండి టంగ్ క్లీన్గా ఉంటే చూసుకోండి. లాస్ ఆఫ్ బ్లడ్ లో వెళ్ళిపోవడం, ఇండైజెస్టిబుల్ ఫుడ్, అజీర్ణము, ఓవర్ సెన్సిటివ్ టు హీట్ అండ్ కోల్డ్, ఎక్కువ ఎండ పడదు, ఎక్కువ చలి పడదు, రెండు ఉంటాయి దీనికి. ఓకేనండి. నెక్స్ట్, ఓవర్ ఈటింగ్, అతిగా తినడం, అది కూడా ప్రాబ్లమ్స్. రిచ్ ఫుడ్ వర్స్ ఫ్రమ్ హీట్ ఆర్ కోల్డ్, ఎక్కువ అతి పడదు, అతి వేడి పడదు, అతి చల్లదనం పడదు ఇప్కాకి. బెటర్ బై ఓపెన్ ఎయిర్, రెస్ట్ వల్ల కూడా బాగుంటుంది, ప్రెషర్ వల్ల కూడా రిలీఫ్ ఉంటుంది. ఓకేనండి. ఇది మనకి
యాక్చువల్గా ఎందుకు నేను ఇవాళ ఎలాబరేట్గా తీసుకున్నాను, ఇపికాక్ మిగతా వాటిని తీసుకోలేదంటే ఇపికాక్ గురించి మనకు తెలిసేది బాగా తక్కువ. అది బాగా అర్థం కావాలి అందరికి, కానీ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా అండి? స్టాఫియాగ్రీ హార్టీలో ఉంది ఏంటండి? స్టాఫియాగ్రీ అంత పొగరుగా ఉంటాడా చెప్పండి? అతను ఒక్కసారిగా వల్కనో లాగా తొక్కి పెట్టిందంతా ఒక్కసారి బయటికి నెట్టేస్తాడు. తొక్కి తొక్కి ఉంచుతాడు తన బాధలన్నిటినీ. ఓకే. ఒక్కసారి అది విజృంభించినప్పుడు హాటీగా కనపడతాడు. ఇంకా అసలు స్టాఫియాగ్రీలో హార్ట్నెస్ ఏంది? హార్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తావా? చెయ్యం చెయ్యం కానీ అతను వల్కనో అనే ఒక చోట రాస్తారు కెంట్ గారు, అవును, ఎందుకంటే వల్కనో సప్రెస్ అండి, లోపల కొత్త కొత్త అగ్నిపర్వతం ఉడికిపోతుంటాడు కానీ లాగా వీడికి. బద్దలవుద్ది ఒక్కసారి. అవును. ఇంకెవరైనా మొండిగా కూడా ఉంటారు కదా చెప్తారా? సార్, మొండిగా కూడా ఉంటారు. సొసైటీలో వాళ్ళ పేరుకు చెడ్డ పేరు వస్తుందంటే వాళ్ళు అమరవుతారు సార్. స్టాఫియాగ్రీలో అది లేదు. స్టాఫ్ సాగిరిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సార్. అది ఫెయిల్ అయినప్పుడే మన స్టాఫ్ సాగిరి మారుతుంటారు. యు ఆర్ నియర్ టు జస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. గుడ్. ఇంకా ఇంకా ఇంకెవరైనా సీనియర్స్ చెప్తారా? స్టాఫియాగ్రీలో హార్ట్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తావా? తన ఫేమ్ చెడిపోతుంది అనుకున్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఫేమ్ ఉండదు సార్ ఇందులో. అసలు యాక్చువల్ గా ఫేమ్ అనేది ఇందులో లేదు. సెలిష్ గానీ అంటే అలాంటి ఇమేజ్ ఉంటది, కానీ వీళ్ళు ఎక్కువగా సరౌండింగ్ మనుషులు తను తక్కువగా అనుకుంటారేమో, తక్కువ భావిస్తారేమో అనే ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళల్లో ఉంటుందండి. స్టాఫియాగ్రీలో లేదు. స్కార్న్ బీయింగ్ ఉండదు. లేదు. తన భావాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎదురు చెప్పలేని బలహీన స్థితిలో ఆ విధంగా తయారైపోతాడు సార్. వాళ్ళకి ఇండికేషన్ అయినప్పుడు అమరవుతారు సార్. సరే, ఓకే, ఐ విల్ టేక్ ఇట్. దే మెయింటైన్ డిగ్నిటీ సార్. స్టాఫియాగ్రియాలో హార్టినెస్ ఎట్లా ఉంటుంది అంటే దే ఆర్ హార్టీ యాక్చువల్లీ. ఆ హార్టినెస్ వల్ల వాడిని చిన్న మాట అన్నా కూడా వాడు ఎమ్మడి ఫీల్ అవుతాడు. అర్థమైందా? వాడి ఎక్స్ప్రెషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వాడిని చిన్న మాట అన్నా వాడు ఫీల్ అయిపోయి వాడు చిన్న పుచ్చుకొని లోపల లోపల కుమిలిపోతా ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు స్టాఫియాగ్రియాకి మైల్డ్ రెమెడీస్ కి ఏంటి డిఫరెన్స్ అని నాకు స్టార్టింగ్ లో బాగా అదొక పెద్ద క్వశ్చన్ అనమాట. మైల్డ్ రెమెడీస్ ఏంటి, స్టాఫియాగ్రియా ఏంటి? స్టాఫియాగ్రియా ఇస్ నాట్ మైల్డ్. ఎందుకు? ఒక హయ్యర్ ఆఫీసరు ఒక చిన్న మాట అన్నాడు, ఏంటి ఇది 5 లీటర్ సరిగ్గా పెట్టలేదని. దానికి వాడు కుమిలిపోయి 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 వాడికి బీపీ వచ్చింది. ఎందుకో హయ్యర్ ఆఫీసర్ మీద అనలేడు, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో అనలేక లోపల కుమిలిపోయినాడు. అదే అదే పలస్ట్రీలా వాడు పలస్ట్రీలానో కాకుల సిటికస్ లేకపోతే ఏంటి కార్స్నోసిన్ అలాంటి ప్లేస్ లో ఉన్నారనుకోండి, అదే సార్ అన్నారనుకో, ఏంట్రా ఈ 5 లీటర్లు ఇట్లా చేశారు అనుకో, సరే సరే మళ్ళీ చేసుకొని వస్తా అంటాడు. ఒక నిమిషం సార్ అన్నాడు బాధపడతాడు, మళ్ళీ సెట్ అయిపోతాడు. ఎందుకు? ఈజ్ వెరీ మైల్డ్. వాడు అసలు మృదుత్వం వాడు అట్లా తిరగబడే వ్యక్తిత్వం కాదు. అందుకని స్టాఫియాగ్రియా వాడు ఎక్కువ ఫీల్ అవుతున్నాడంటే వై? ఈజ్ మోర్ ఈగోయిస్టిక్. అందుకని వాడు ఈగో ఎక్కువ ఉంటుంది కనుక వాడు ఎక్కువ ఫీల్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఈగో ఎక్కువ లేని వాళ్ళు ఫీల్ కారండి. వాళ్ళు మైల్డ్ రెమెడీస్ ఉండే వాళ్ళు ఎక్కువ ఫీల్ కారు. స్టాఫియాగ్రియా వాడు ఎందుకు ఫీల్ అవుతాడంటే ఈజ్ వెరీ ఈగో పర్సన్. ఈగో మీన్స్ ఆర్టీ. అర్థమైందా? ఇంతకుముందు ఎవరో చెప్పారు సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పారు, అట్లా అనమాట. వాడి ఈగోని హర్ట్ చేస్తే మాత్రం వాడు బాధపడతాడు. ఆ వాడికి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే హ్యూమిలియేషన్, కుమిలిపోవడం. దట్ ఈస్ ద స్టాఫియాగ్రియా. గుర్తుపెట్టుకో, అట్లా ఉంటుంది స్టాఫియాగ్రియా హార్టినెస్. ఈజ్ మోస్ట్ హార్టీ రెమెడీ. స్టాఫియాగ్రియా మోస్ట్ హార్టీ రెమెడీ, గుర్తుపెట్టుకో. ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. స్టాఫియాగ్రియాలో కూడా 3 ఫేజ్ ఉంటాయి ఉండోయ్. స్టాఫియాగ్రియాలో సోరిక్ ఫేజ్ మైల్డ్ గా ఉంటారు, సైకోటిక్ ఫేజ్ లోనేమో
బాగా కోపం ఎక్కువ ఉంటుంది, సిబిలిక్ బేస్డ్ కుమిలిపోవడం ఎక్కువ ఉంటుంది. 3 సూర్యులుగా దాన్ని చూస్తాం. ఒకటేమో ఉదయిస్తున్న సూర్యుడు, మధ్యాహ్నం మారుతున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు. 3 కూడా స్టాఫ్యాగ్రియాలో ఉంటాయి. ఉమ్. సార్ ఆ, ఈ చేంజింగ్ స్టేజెస్ ఆఫ్ రెమెడీస్ స్టాబ్సెగ్రియా, కార్సినోసిన్ అంటే సోరిక్, సిబిలిటీ వీటిల్లో మారుతా ఉంటాయి కదా ఫేజెస్, ఆ, క్వాలిటీస్. అవును. అలా చేంజ్ స్టేట్ ఆఫ్ రెమెడీస్ అట్లా ఎన్ని ఉంటాయి సార్ యాక్చువల్గా హోమియోలో? ఏంటంటే కొన్ని ప్రామినెంట్ గా ఒక 20-30 అట్లా ఉంటాయి, లేదా కొన్ని రేర్ రెమెడీస్ అనేవి? అన్నింటికి ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు 10 ఏళ్ళలో ఎట్లా ఉన్నారు, 50 ఏళ్ళలో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళు ఎట్లా ఉన్నారు, 50-60 ఏళ్ళు ఎట్లా ఉన్నారు. పాజిటివ్ ఎక్కువ, కొంత ఫస్ట్ కొంచెం ఆవేశంగా మారుతాం. ఉంటారు, తర్వాత కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, దాని తర్వాత కొంచెం చాదస్తంగా ఉంటారు. మరి అదే పర్సన్ కదా. అవును, ప్రతి ఒక్క రెమెడీ కూడా డివిజన్స్ అన్ని ఉంటాయి, రెమెడీస్ బట్ ఉంటుంది అయితే. బేసిక్ నేచర్ లో మాత్రం అవి మాత్రం క్యారీ అవుతా ఉంటాయి కదా. అట్లా ఉంటాయి ప్రతి ఒక్క రెమెడీ కూడా అంతే. ప్రతి ఒక్క రెమెడీ ఈజ్ హ్యూమన్ బీయింగ్, గుర్తుపెట్టుకోండి. రెమెడీ అంటే అది మందుని కాదు. అట్లా వాడు ఆ నిమిషంలో ఎట్లా ప్రవర్తిస్తాడని దాన్ని ఒక్కొక్క రెమెడీని ఎంత డెప్త్ గా మీరు చదవగలిగితే దాన్ని న్యాయం చేయగలుగుతారండి. సో అన్ని అది నా పాలిగ్రఫ్స్ ఇదే టైప్ చేంజబుల్ అయితే. ఏంటండి. అదే జస్ట్ లైక్ పర్సన్, అన్ని పాలిగ్రఫ్స్ చేంజబుల్ అంటున్నా స్టేట్ ఆఫ్ బట్ బేసిక్ నేచర్ మాత్రం స్టేట్ ఆఫ్ మారదు. మైండ్స్. బేసిక్ నేచర్ అదే మాత్రం మంచిదా దే ఆర్ సార్? రిపుల్స్. అంటే ఆ తరంగాలు కదులుతాయి కానీ నీళ్ళు కదలవు. అట్లా బేసిక్ నేచర్ మారదు, కానీ ఎమోషన్స్ మాత్రం మారుతాయి. అది చిన్న మాట సార్, కాన్స్టిట్యూషన్ కూడా ఏది కరెక్ట్ కాదు కదా సార్, మారుతా ఉంటుంది కదా సార్ కాన్స్టిట్యూషన్ ఎందుకు వయసు మారుతుంది? వచ్చే కుదిరికి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు మారుతుంది? అంటే వయసు వచ్చే కుదిరికి మీరు చెప్పినట్టు మెచ్యూరిటీ వస్తా ఉంటుంది కదా సార్, అవును. అప్పుడు కాన్స్టిట్యూషన్ లో పల్స్లో మార్పు ఉంటాడు, కానీ పల్స్లో వాడు లక్ష్యంగా అవుతాడు ఏంది. ఆ, సి పర్సన్ యాజ్ ఎ పర్సన్, నాట్ ఏ కండిషన్. ఓకే, సరే. అందుకని మీకు దేంట్లో సీనియర్ క్లాసెస్ లో కూడా నేను ఎందుకు తీసుకుంటున్నాను మెటీరియల్ డీటెయిల్ గా ఎందుకు తీసుకుంటున్నాను అంటే కారణం అదే. ఏదో దీనికి ఈ మంది ఇవ్వండి, దీనికి ఈ మంది ఇవ్వండి అంటే అది మీకు ఓన్లీ సూర్యుడిని మాకు కిటికీలో చూసినట్టు ఉంటది. సూర్యుని మన ఏమంటారు గవాక్షంలో చూస్తే సూర్యుడు ఎంత కనిపిస్తాడు? కొంతమే కనిపిస్తాడు. ఓకే, సరే. ప్రఫుల్కర్ గారు ఒక పుస్తకంలో అన్ని రెమెడీస్ లోనూ 3 మియాజమ్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి వాళ్ళకి ప్రస్ఫుటంగా ఉంటుంది, కానీ బేసిక్ గా వాళ్ళ మియాజం మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పారండి. ఎగ్జాక్ట్ అదే చెప్పబోతున్నాను. అందుకని అంటున్నాను బేసిక్ నేచర్ మాత్రం మారదు. అది అందుకనే మీకు కెంటనే కాకుండా ఇంకా మీరు బాగా డెవలప్ అయ్యే కొద్ది హెర్రింగ్ అని, నాష్ అని, అది హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్, జార్జ్ వితల్కస్ బుక్స్ ఇవి చదువుతా ఉంటే మీకు ఇంకా ఎలాబరేట్ గా మీకు ఒక ఒక పర్సన్ అర్థం చేసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీ అండర్స్టాండింగ్ మారిపోద్ది. బేసిక్ మాత్రం బేసిక్ పిక్చర్ ఉంటుంది అట్లా. ఎవరు వితుల్కస్ బుక్స్ చదవండి, చాలా బాగుంటాయి. జార్జ్ వితుల్కస్. నెక్స్ట్, సరే స్టాఫ్జీ గారికి వద్దాం ఇప్పుడు మనం. ఎక్సైటబుల్, ఈజీలీ అరౌజ్ టు యాంగర్. కెంట్ గారు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి? ఎక్సైటబుల్, ఈజీలీ అరౌజ్ టు యాంగర్. మామూలుగా మైల్డ్ గా ఉన్న వాళ్ళకి ఇంత కోపం వస్తుందా అండి? ప్రధానికి వస్తుందా? అందరికి రాదు కదా. బట్ సెల్డోమ్ ఇరాసిబుల్, దట్ ఈస్ ఈజీలీ డిస్టర్బ్. చాలా ఈజీగా డిస్టర్బ్ అవుతాడండి. అంత ఈగో ఉంటుంది వాడికి. స్టాఫ్ దగ్గర వాడికి చాలా ఈగో ఉంటుంది, వాడు చాలా ఈజీగా డిస్టర్బ్ అవుతాడు. ఈజీలీ డిస్టర్బ్డ్ అండ్ ఎక్సైటెడ్ బట్ సెల్డోమ్ మేనిఫెస్ట్ ఇట్. చాలా రేర్ గా దాన్ని ప్రదర్శిస్తాడు. వాడికి చిరాకుని కానీ వాడి యొక్క ఉద్రేకాన్ని కానీ
ప్రదర్శించాడు. అదే అనమాట మిగతా వాడికి వీరికి డిఫరెన్స్. అర్థందా? స్టాఫ్యాగ్రియాలో కూడా ఈజీలీ యాంగర్, ఈజీలీ ఎక్సైటబుల్, బట్ సెల్డో మేనిఫెస్టెడ్. అంటే చాలా రేర్గా దాన్ని ప్రదర్శించడానికి వాడికి ఛాయిస్ ఉంటుంది. వాడి నేచర్ కూడా ప్రదర్శించాడు కూడా. నెక్స్ట్ కంప్లైంట్స్ ఫ్రమ్ రాత్, కోపం, యాంగర్. ఎంత కోపం ఉంటుంది అంత కోపం ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ కంప్లైంట్స్, ఆల్ కంప్లైంట్స్ ఆఫ్టర్ సప్రెస్డ్ యాంగర్ ఆర్ ఫీలింగ్, సప్రెస్డ్ ఫీలింగ్. గ్రేట్ ఇండిగ్నేషన్, చాలా కోపం వీళ్ళకి. ఎంత కోపం అంటే అంత కోపం ఉంటుంది. ఆ కోపంలో వాళ్ళకి చిన్నవాడి కూడా ఎంబడే ఎక్సైట్ అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సెక్సువల్ థాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి స్టాఫ్ సెక్రటరీ. ఆల్వేస్ వెల్స్ ఆన్ ద వెనీరియల్ సబ్జెక్ట్స్. ఎప్పుడు కూడా వాడు సెక్సువల్ థాట్స్ లోనే ఎప్పుడు ఇండల్ చేస్తూ ఉంటాడు, అందులో ఎక్కువ గడుపుతూ ఉంటాడు మైండ్ని. పేషెంట్స్ ఆర్ ఇరిటబుల్, ఈజీలీ ఫ్యాటిగ్యూడ్, మోస్ట్ ఎక్సైటబుల్. వెన్ దే హ్యావ్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ దే సఫర్ ఇంటెన్స్లీ. పేషెంట్స్ ఆర్ మోస్ట్ ఇరిటబుల్, చాలా చిరాగ్గా ఉంటారు. ఈజీలీ సఫర్ ఇంటెన్స్లీ, చాలా సఫర్ అవుతారు. నెక్స్ట్ సెన్సెస్ ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ఇరిటబుల్ స్టేట్ కదా. ఏదా రాజా తదా ప్రజ. ఏదా మైండ్ ఎట్లా ఉంటుందో ఫిజికల్ బాడీ కూడా ఎట్లా ఉంటుంది. ఫిజికల్ బాడీ కూడా చాలా ఎక్సైటబుల్ గా ఉంటుంది, చాలా ఇరిటబుల్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని స్టాఫ్యాగ్రే కంప్లైంట్స్ లో చిన్న వాట్ ఉందనుకోండి, ముట్టుకుంటే అబ్బాబాబా అని వాడు ఈవెన్ గోస్ టు ఫెయింట్ అంటాడు, అంత ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ పొలిపీరు అనుకోండి, ఇట్లా వాడు ఇట్లా ముట్టుకోవడానికి ట్రై చేశారనుకోండి ఎవరైనా, వాడు తట్టుకోలేక వాడు మూర్చిల్లేంత పని అవుతుంది, మూర్చిల్తాడు కూడా. అంత ఇరిటబుల్ గా ఉంటారు, అంత ఎక్సైటబుల్ గా ఉంటారు స్టాఫ్ శాఖ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అందుకని కెంట్ గారు ఏమని రాస్తారంటే చెప్తాను, అది కూడా చెప్తాను. హైపర్ సెన్సిటివ్ నర్వ్ గ్రోత్స్ అంటారు వాటి. హైపర్ సెన్సిటివ్ నర్వ్ గ్రోత్. హెమరాయిడల్ ట్యూమర్స్, దే ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ దే కెనాట్ బి టచ్ కూడా చేయలేమండి. వాటి ట్యూమర్స్ ని టచ్ కూడా చేయలేవు చీములను, అంత ఎక్సైటబుల్ గా ఉంటాయి. మైండ్ అట్లా ఉంటుంది, ఫిజికల్ బాడీ కూడా అట్లాగా ఉంటుంది, ఎక్సైటబుల్. నెక్స్ట్ రెడ్ ఇన్ఫ్లేమ్డ్ బ్లూ. రెడ్ ఇన్ఫ్లేమ్డ్ అంటే వాపు ఉండి రెడ్ గా ఉండి ఉంటుంది. మేర్ టచ్ విల్ త్రో ద పేషెంట్ ఇన్ టు కన్వల్షన్, సఫరింగ్ ఫర్ డేస్ అండ్ నైట్స్. ఇంత ఉంటుంది అనుకోలేదండి స్టాఫ్ శాఖలు. నేను ఫిజికల్ కంప్లైంట్స్, ఫిజికల్ జనరల్స్ ఇంతగా ఉంటాయి అనుకోలేదు. చదివిన తర్వాత వంటర్ అయ్యా నేను. ఏమన్నాడు ఇక్కడ? మేర్ టచ్ విల్ త్రో ద పేషెంట్ ఇన్ టు కన్వల్షన్స్. నువ్వు దాన్ని టచ్ చేయడానికి, ఆ ట్యూమర్ టచ్ చేయడానికి పోయావు అనుకో, కన్వల్షన్స్ లోకి వెళ్ళిపోతాడు, ఫిట్స్ లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ యొక్క ఫిట్స్ కానీ కన్వల్షన్స్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్ కొన్ని రోజుల తరబడి ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా ట్యూమర్కి వచ్చి ఆ పాథాలజీతో వచ్చారనుకోండి, ముట్టుకున్నా ఇట్లా అన్నా కూడా ఏం లేదన్నారు అనుకోండి, వాళ్ళ లోపల ముందే సప్రెస్డ్ ఆఫ్ ఎరప్షన్స్, సప్రెస్డ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్రీ ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. ఎందుకు? స్టాఫ్ చాకరీ ఇవ్వాలంటే ఆ హైపర్ సెన్సిటివిటీ ఉండాలి, గుర్తుపెట్టు. ఫిజికల్ జర్నల్స్ లో అంత హైపర్ సెన్సిటివిటీ ఉండాలి. ఇట్ మే బి అనదర్ రెమెడీ, యూ కెన్ చూస్ ఫ్రమ్
ఎలిమెంట్స్ ఫ్రమ్ మార్టిఫికేషన్ చూస్తే నీకు అర్థం అవుతుంది. ఎలిమెంట్స్ ఫ్రమ్ మార్టిఫికేషన్ చూరా. Hypersensitive nerve growth will come out on the hand and the back. Next. సప్రెస్డ్ యాంగర్ కి సప్రెస్డ్ ఎమోషన్స్ కి రూబ్రిక్ లో తేడా ఉంది. ఎలిమెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ యాంగర్, చాలా ఉంటాయి ఎలిమెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ చాలా ఎమోషన్స్. ఉంటాయి. ఇట్లా కోపాన్ని అణచుకోవడం వేరు, అది వేరు కదా. ఇగో egotism, sensitive to what people will say about him, like stand-up Metallica. వాడి గురించి చిన్న మాటన్నా ఎక్కువ ఫీల్ అవుతాడండి వీడు, స్నాప్ శేఖర్ వాడు. వాడి గురించి చిన్న మాట అన్నా సరే ఎక్కువ ఫీల్ అవుతాడు. స్టాండప్ మెట్ లో కూడా ఉంటుందంట ఆ లక్షణం. టూ డిగ్నిఫైడ్ టు ఫైట్, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు లోపల. ఒకవేళ బాస్ వీడు తప్పు చేయకుండా బాస్ అన్నాడు, బాస్ అనలేడు, సార్ నేను తప్పు చేయలేదని కూడా అనలేడు. టూ డిగ్నిఫైడ్ టు ఫైట్. ఈవెన్ బాస్ ని సార్ నేను చేయలేదు సార్ అని హంబుల్ గా కూడా చెప్పలేడు. అర్థమైందా? అట్లా ఉంటాడు స్టాఫ్ ఫ్యాక్టరీ వాడు. కానీ లోపల మాత్రం ఫీల్ అవుతాడు. వాడు ఈగోయిస్ట్, వాడు చాలా ఈగోయిస్టిక్ కనుక లోపల మాత్రం ఫీల్ అవుతాడు. ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమిలియేషన్. టూ డిగ్నిఫైడ్ టు ఫైట్, వాంట్స్ పీపుల్ టు హ్యావ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. మరి ఎందుకు అట్లా ఫీల్ అవుతాడు అంటే, ఎందుకు అట్లా చెప్పలేడంటే, వాంట్స్ పీపుల్ టు హ్యావ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. వాడి గురించి మంచివాడు అనుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది వాడికి మనసులో, బయటికి కాదు. అది కూడా బయటికి చెప్పలేడు. శైలిష వాళ్ళు కూడా ఉంటారు, ఇట్లా పెళ్ళాడే వాళ్ళు ఉంటారు. వాంట్స్ పీపుల్ టు హ్యావ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ దెమ్, టాక్స్ అబౌట్ దెమ్సెల్ఫ్ ఇన్ కంపెనీ, టాక్స్ అబౌట్ దెమ్సెల్ఫ్ అబౌట్ అదే దెమ్సెల్ఫ్ ఇన్ కంపెనీ. కంపెనీలో చాలా మంది కలిసినప్పుడు తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు వాడు, బోస్టర్. కానీ బోస్టింగ్ బయటికి కనిపించదు స్టాఫ్ శాఖరీ వాడు. అర్థమైందా? పెళ్ళాడియన్ లాగా బయటికి కనిపించదు. యాంగ్రీ బట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఎట్ వర్క్ ఆర్ ఎనీ సీనియర్ పీపుల్. యాజ్ ఎ రిజల్ట్ దే కమ్ హోమ్ అండ్ హెన్స్ ఎక్స్ప్రెస్ ఇట్ ఆన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అన్నాడు. ఇంట్లో వాళ్ళ మీద కాదు, ఆబ్జెక్ట్స్ మీద చూపిస్తాడు. వస్తువులు చించేయడం, బాస్ మీద కోపం వచ్చి వస్తువులు చించేయడం, లేకపోతే గీక్కోవడం, కోసుకోవడం. అర్థమైందా? పేపర్లు చించేస్తా ఉంటారు కోపాన్ని ప్రదర్శించడానికి. ఎందుకంటే కోపాన్ని అణచుకోవడం. ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టాఫ్ చాకరీ కావచ్చేమో చూసుకోండి. అర్థమైందా? కోపాన్ని ఎక్కడ ప్రదర్శిస్తారు? యాంగర్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ద ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఇంకొన్ని పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి స్టాఫ్ చాక్రియాలో అని ఒకసారి చూద్దాం. సెన్సిటివ్ టు రూట్నెస్ బట్ టూ డిగ్నిఫైడ్ టు ఫైట్. ఈగోటిజం, సెన్సిటివ్ టు వాట్ పీపుల్ విల్ సే అబౌట్ హిమ్, లైక్ స్టాండప్ కదా. నెక్స్ట్, ఇలాంటి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ మోటిఫికేషన్ ఉండే రెమెడీ ఇంకా కొన్ని ఏంటి అంటే ఇగ్నిషియాలకు కూడా అట్లా ఉంటారు. కంప్లైంట్స్ లోపల అంచుకోవడం వల్ల, బాధ వల్ల చాలా టూ సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళు, టూ ఎమోషనల్ పర్సన్స్. అర్థమైందా? ఇగ్నిషియా కూడా మీకు వస్తుంది మోటిఫికేషన్ లో. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ మోటిఫికేషన్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ మోటిఫికేషన్ లో ర్యాంక్ రెమెడీ అంటే కోలోసిన్త్. కోలోసిన్త్ గుర్తుపెట్టుకోండి. అందుకని మనకు అర్థం కావడానికి కోలోసిన్త్ లో ఏం చెప్తా తెలుసా? చైల్డ్ విల్ గో ఇన్ టు సివియర్ స్టమక్ పెయిన్ ఆర్ షీ విల్ క్రై కంటిన్యూస్లీ వెన్ ఫీడింగ్ బై మదర్ ఆఫ్టర్ యాంగర్.
కోపం బాగా వచ్చి కోపంతో ఏమనలేక అంచుకునే మూడ్లోనే వచ్చి ఆ పిల్లకి పాలిస్తే తల్లి ఆ పిల్లకి సీవియర్ కడుపు నొప్పి వస్తుంది. ఆ పిల్లకి మీరు కోలోసిన్ తీస్తేనే తగ్గుతుంది, వేరే ఏది ఇచ్చినా తగ్గదు. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద కోలోసిన్. అర్థమైందా? దట్ ఈస్ ద కోలోసిన్. నెక్స్ట్ లైకోపోడియం. లైకోపోడియంలో కూడా ఎలిమెంట్స్ మాడిఫికేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? లైకోపోడియం వాళ్ళ యొక్క కుమిలిపోవడం ఎక్కడ ఉంటుంది? లైకోపోడియం వారి యొక్క కుమిలిపోవడం ఎలిమెంట్స్ ఫ్రమ్ మోడిఫికేషన్ ఎక్కడ కనిపిస్తుంది? సుపీరియర్స్ వాడిని అరిసినప్పుడు లోపల లోపల ఏడ్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎట్ వర్క్ ప్లేస్ ఆర్ సుపీరియర్ పర్సన్స్ వెన్ ఈజ్ లివింగ్ విత్ సుపీరియర్స్, అప్పుడు వాడి యొక్క మోడిఫికేషన్ అంతా ఉంటది. ఇంట్లో కాదు. ఇంట్లో వాడు పులి, గుర్తుపెట్టుకోండి. వాడంటేనే టెర్రర్. వాడి ఇంట్లోకి రాగానే అందరూ భయపడతారు. లేకపోతే వాడు ఇంట్లో వచ్చాడంటే ఇంట్లో అంత టెర్రర్, అంత భయపడతాడు. బయట మాత్రం వాడు పిల్లి. బయట పిల్లి, ఇంట్లో పులి. దట్ ఈస్ ద టిపికల్ లైకోపోడియం. అక్కడ మోడిఫికేషన్ ఉంటుంది. నాట్రమోర్ లో మోడిఫికేషన్ అంటే కుమిలిపోవడం ఎప్పుడు ఉంటుంది? ఎమోషనల్ గా బాగా కుమిలిపోతా ఉంటారు వాళ్ళు. వాళ్ళొక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. చూసేవారా, మొన్నటి దాకా నాతో తిరిగాడు వాడు, మళ్ళీ ఇప్పుడు వాడు వేరే ఫ్రెండ్స్ తో వెళ్తున్నాడు, నేను అసలు పట్టించుకోవట్లేదురా అని బాధపడతా ఉంటూ కుమిలిపోతా ఉంటాడు, ఏడుస్తా ఉంటాడు. అరే వాడితో పోతే నీతో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా అంటే, కాదు, వాడితో చేస్తున్నాడు కదా, నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. నాట్రమోర్. పెల్లాడియం చెప్పుకున్నాం. పెల్లాడియంలో కుమిలిపోవడం ఎట్లా ఉంటుంది? పెల్లాడియంలో వాడు కూడా కుమిలిపోతాడు. ఇంతకుముందు పెల్లాడియంలో చెప్పాను ఒక కేసు. వెన్ he feels that others are not appreciated, ఆ పాయింట్ లో వాడు కుమిలిపోయి షుగర్ వచ్చిందండి ఆయనకి. అదర్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అప్రిషియేట్ హిమ్, అప్పుడు కుమిలిపోయి వాడికి షుగర్ వచ్చింది. పెళ్ళాడి ఇష్టం కంప్లీట్ గా షుగర్ తగ్గిపోయింది. దాదాపు 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు అన్ని తింటున్నాడు కూడా, ఏం లేదు. దట్ ఈస్ ద పెల్లాడియం. గుర్తుపెట్టుకో. యాసిడ్ ఫాస్ లో కూడా మోడిఫికేషన్ ఉంటుంది. కానీ ఎట్లా ఉంటుంది మోడిఫికేషన్? యాసిడ్ ఫాస్ లో ఎంత ఓట అంటే ఎంత చిరాకు ఉంటుంది తెలుసా అండి. వాడి ఇంకొకసారి పల్లాడేం చెప్పండి. పెల్లాడియం అంటే ఎక్కడ చెప్పాలి సార్? ఏ పాయింట్ చెప్పాలి? కాదు, మెంటల్ సిమ్టమ్ అండి. అప్రిషియేషన్. వాడిని అప్రిషియేషన్ చేయకపోతే వాడు ఫీల్ అవుతాడు. అప్రిషియేషన్ చేయకపోతే ఫీల్ అయ్యి వాడు లోపల కుమిలిపోయి వాడికి డిసీజ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. పెల్లాడియం. ఓకే. నెక్స్ట్ యాసిడ్ ఫాస్ లో ఎట్లా ఉంటుంది అంటే, దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చే కుమిలిపోవడం ఒకటి. యాసిడ్ ఫాస్ ఎంత చిరాకంటే వాడిని క్వశ్చన్ వేసి మళ్ళీ ఇంకోసారి అడిగామనుకో చిరాకు పడతాడు. మళ్ళీ అడగొద్దు అని, అంత చిరాకు ఉంటుంది. అవోటా డోంట్ రిపీట్ ద క్వశ్చన్ అంటాడు వాడు. వాడి చిరాకు అనమాట, విపరీతం చిరాకు యాసిడ్ ఫాస్ వాడు. వాడికి అట్లా ఉంటారు. అయిన తర్వాత అట్లా బిజినెస్ లాస్ గట్ట వచ్చినా సరే బాగా కుమిలిపోతాడు సార్ యాసిడ్ ఫాస్ వాడు. ఎవ్రీథింగ్. ఎందుకు ఏదైనా సరే లాస్, ఎనీ లాస్, దగ్గర చనిపోయినా ఏదైనా సరే అన్నిట్లో కూడా లాస్ అయిన తర్వాత కుమిలిపోయి ఇచ్చే స్టేజ్ లో ఇండిఫరెన్స్ ఉంటుంది వాడికి. దేని మీద ఆసక్తి ఉండకపోవడం, ఇండిఫరెన్స్. దేని మీద ఆసక్తి ఉండదండి. అబ్బా ఏమండి, అరే అంతకుముందు ఏదైనా మంచి ఏదైనా వర్క్ ప్రోగ్రామ్ చేద్దామంటే ముందుండేవాడివిరా అంటే ఏందో లేరా అంటాడు. ఎందుకు దాని మీద వాడు చెప్పడం కూడా ఇండిఫరెంట్ గానే చెప్తాడు. దట్ ఈస్ ద ఇండిఫరెన్స్ ఆఫ్ యాసిడ్ ఫాస్. స్టార్చ్ చక్రియ మనకి తెలుసు. దీస్ ఆర్ ద సమ్ రెమెడీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ మోడిఫికేషన్. విల్ గో ఫర్ ది సెపియా చెప్పారు సార్. సెపియా చెప్పాను, ఆల్రెడీ సెపియా చెప్పాను. చెప్పారు సార్. చెప్పారు. ఓకే సార్. ఆర్సి గల్పం కూడా చెప్పాను నేను. నక్స్వామిగా చెప్పలేదు అనుకుంటా. నక్స్వామిగా చెప్పలేదు. నక్స్వామికలో సివియర్ గా ఉంటుంది హార్టినెస్ కదా.
ఉంటుందా ఉంటుందా? ఎక్కువ వాడు చాలా హార్టినెస్ ఎక్కువ చాలా ఉంటుంది. ఎక్కువ. చాలా నక్సల్గా వాడు ఎంత జెంటిల్ ఫెలో అండి అంటే వాడు అంత చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు నక్సల్గా వాళ్ళు. కానీ వాడికి చిర్రెత్తిస్తేనే వాడు చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, చాలా జెంటిల్ ఫెలో నక్సల్గా వాడు. ఎంత జెంటిల్ ఫెలో అంటే అంత జెంటిల్ ఫెలో. ఆపోజిట్ స్టెప్స్ ఎగిరి అనొచ్చా? అట్లేం లేదు, దాని దీనికి కంపారిజన్ లేదు. రెండిట్లో కూడా విపరీతం కోపం ఉంటుంది. వాడేమో మ్మ్, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తాడు కదా, వాళ్ళు ఎక్స్ప్రెస్. ఆహా, నక్సల్గా వాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటే ఇంట్లోనే. అందరు ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయడు వాడు కూడా. అంత కాదు, బయట వాళ్ళ మీద ఒక మాట అంటాడు కానీ లైకోలా కాదు. మరి లైకో వాడేమో బయట వాళ్ళ ఒక మాట అనలేడు కూడా. నక్సల్గా వాడు అవును, బయట వాళ్ళ ఒక మాట అంటాడు, బాగానే అంటాడు. అవసరం కానీ చేస్తాడు. కాలికారం లాగా కాదు. కాలికారం వాడు ఇంకా హయ్యెస్ట్ వాడు, అట్లా అనమాట. నక్స్వామిగా వాడు యాంగ్రీ వెన్ అబ్లైక్ టు ఆన్సర్. వాడిని క్వశ్చన్ రిపీట్ చేసేవాడు తిర్రెత్తుతుంది. అంత ఓటా ఉంటాడు, అంత హార్టినెస్ అనిపిస్తుంది వాడికి. మా సార్ ఉన్నాడు, వాడిని ఒక మాట మళ్ళీ అడిగామంటే కోపం వస్తుంది సార్ అంటాడు. వాడిని ఒక మాట అడిగినా, క్వశ్చన్ వేసినా, వాళ్ళు ఒక మాట వాళ్ళు ఒక లెక్చర్ ఇస్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేసినా కోపం వస్తుంది ఎక్స్ట్రా వాడు. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద హార్టినెస్. వాడు ఇంటరప్ట్ చేసినా కోపం వస్తుంది. వాడు చెప్పిన దానికి ఎదురు మాట్లాడినా కోపం వస్తుంది. అంత హార్టినెస్ ఉంటుంది నక్స్వామి వాళ్ళకి. యాంగర్ ఫ్రమ్ కాంట్రడిక్షన్, తాట తీస్తా అంటాడు నక్స్వామికి వాడు. ఏది వాడు అన్నదానికి కాదు అంటే ఇంట్లో, బయట కాదు. బయట అంత ఉండదు, ఇంట్లో ఎక్కువగా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ అంబిషియస్. నక్స్వామికి వాడు చాలా డెలిజెంట్ అండి. వాడు ఒక ఒక సంకల్పం అనుకుంటే దాన్ని కంప్లీట్ చేస్తాడు. అచీవర్. జలసి. జలసి కూడా ఉంటుందండి ఈ నక్సల్గా వాడికి, చాలా ఉంటుంది జలసి. ఆ జలసితో వాడు బాగా కట్టుకుంటే నేను కూడా కట్టుకోవాలని వీడు కూడా దానికి ప్లాన్ చేసుకొని దానికి కష్టపడి దానికి అచీవ్ చేయడానికి ట్రై చేస్తాడండి నక్సల్గా వాడు. అంత హార్డ్ వర్కర్ కూడా నక్సల్గా వాడు. నక్సల్గా బ్యాడ్ ఫెలో అనుకోకండి. నక్సల్గా మోస్ట్ డిలిజెంట్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడు, ఇప్పుడు పిక్చర్ చూసావా అట్లా ఉంటాడు నక్సల్గా వాడు. వాడిని కెలకనంత వరకు, వాడిని కెలికితే మాత్రం మారిపోద్ది, మళ్ళీ సీన్ మారిపోద్ది కొంచెం. నెక్స్ట్, రైట్ సైడ్ కంప్లైంట్స్ ఉంటాయి నక్సల్కాలో. కంప్లైంట్స్ రైట్ సైడ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సరే. నెక్స్ట్, కార్టిసోన్. కార్టిసోన్ అనేది నేను తర్వాత చెప్తాను, అది కూడా. డల్కమరా అయితే ఓకే. డల్కమరా హార్టినెస్ చిల్లీ ప్లాట్నా అంటారు, చాలా హార్టినెస్ ఉంటుంది. వాడిని ఈ చాలా అంటే గర్వం కనిపిస్తూ ఉంటుంది. అందుకని మీకు శరీరతత్వాలని బుక్లో కూడా జనమోహన్ మాస్టర్ గర్వపోతులు డల్కమరా చూపిస్తారు, చూసుకోండి. డల్కమరా ఉంటుంది, గర్వపోతులు అనే బుక్లో డల్కమరా ఉంటుంది. అంత హార్టినెస్ ఉంటుంది డల్కమరా. ఇంతగానే ఎక్కువ డిస్క్రిప్షన్ ఎక్కడ దొరకదు డల్కమరాకి. చూడండి డల్కమరా హార్టినెస్ అంతే కదా, ఏముండదు. అంతగానే ఎక్కువ మెటీరియల్గా దొరకట్లేదు. ఒక కార్టిసోన్ ఒకటి మాత్రం నేను తర్వాత చెప్తాను. ఫెర్రమ్ ఆర్ట్స్. ఫెర్రమ్ ఆర్ట్స్ కూడా చెప్పాను. ఫెర్రమ్ ఆర్ట్స్ ఆల్వేస్ ఈజ్ కంప్లైంట్స్ ఆల్ కంప్లైంట్స్ ఆఫ్టర్ కాంట్రడిక్షన్. వాడిని అన్నది కాదు అంటే విపరీతమైన కోపం వస్తుంది. కంప్లైంట్స్ అన్ని కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి. ఫెర్రమ్ ఆర్ట్స్ వాడు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఆర్ట్స్గం లాగా కంటెంచుయస్, దాని తప్పులు పడతా ఉంటాడు. మిగతా వాళ్ళకి చిరాకు వస్తుంది వీళ్ళతో ఉంటే. ఫెర్రమ్ ఆర్ట్స్ కేసు ఉంది, ఆమె దాదాపుగా 70 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఇప్పటికి కూడా గిర్ని బట్టి చాలా హార్డ్ వర్కర్. ఎంత నైస్ ఉంటుంది అంటే నైస్ ఉంటుంది. 70 ఏళ్ళలో కూడా చాలా నైస్గా ఉంటుంది. ఆమె కంప్లైంట్స్ షుగర్, అసలు షుగర్ ఎంత అంటే ఫాస్టింగే దాదాపుగా 250-300 ఉండేదండి ఆమెకి. నెక్స్ట్, బీపీ కూడా హైయెస్ట్ ఉండేది, 160, 110, 100 అట్లా రన్ అయ్యేది. 2 కొడుకులు. ఒక కొడుకు వాడు చెప్పినట్టు వినలేదు, ఇంకో కొడుకు జాబ్లో చేస్తున్నాడు. విపరీతం కోపం వచ్చింది, వాడు నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు.
వెంటనే ఇవన్నీ పెరిగిపోయి ఫెరమార్స్ ఇస్తే కంప్లీట్ గా షుగర్ డౌన్ అయిపోయింది, నార్మల్కి వచ్చిందండి. ఫాస్టింగ్ 96 దాకా వచ్చింది. బీపీ కూడా కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు టిన్నిటస్ అంటే చెవులో శబ్దం తప్ప మిగతావన్నీ తగ్గిపోయినాయి. అది మాత్రం కొంచెం సతాయిస్తుంది. టిన్నిటస్ ఎందుకు తగ్గట్లేదు చెప్పండి? అన్ని తగ్గినాయి, టిన్నిటస్ ఎందుకు తగ్గట్లేదు? తను చెప్పిన మాటలు వేరే వాళ్ళు వింటలేదు, వాళ్ళు చెప్పింది ఏమి వినకూడదు. గుడ్, ఐ డోంట్ వాంట్ టు హియర్ దేమ్. నా కొడుకుల గురించి నేను చెప్తే వినను అని మైండ్ బాగా భీష్మించి కూర్చుంది. వాళ్ళలో కూడా నారాయణుడు ఉన్నాడు, ఆ, సరే అని కాంప్రమైజ్ అయ్యేంత యాక్సెప్ట్ చేసే మైండ్ లేదు. అవి పెర్రం కదా, యాక్సెప్ట్ చేయలేదు. అందుకని టిన్నిటస్ తగ్గట్లేదు. కొంచెం టైం పడుతుందేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం. అది దట్ ఈస్ ద పెర్రమార్స్. క్లియర్? నెక్స్ట్ ఆరం మెటాలికం. ఆరం మెట్ వాడు కూడా చాలా హార్టీగా ఉంటాడండి. వాడి వర్క్ ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటుంది అంటే ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటాడు, చాలా డిగ్నిఫైడ్, ఈజ్ మోర్ డిగ్నిఫైడ్. వాడు గోల్డ్ అండ్ బంగారం అంటే బంగారం అండి. మిగతా వాళ్ళగా కొట్లాడడం, చీట్ల అట్లా ఉండదు. వాడు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఆరం హార్టినెస్. నెక్స్ట్ వెరీ డ్యూటీ కాన్షియస్. వాడంతా డ్యూటీ కాన్షియస్ గా ఉంటాడు. నెక్స్ట్ లెస్ ఎమోషనల్. అందుకని మీకు హార్టినెస్ కనిపిస్తుంది. వాడి హార్టినెస్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఈజ్ వెరీ లెస్ ఎమోషనల్. ఎమోషన్ తక్కువ, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. వాడికి ఎంత పొకర్రా అనుకుంటాం వాడిని. ఆరమెట్ వాడు అర్థందా? డిసిప్లైన్డ్, చాలా డిసిప్లైన్ గా ఉంటాడు. ఎంత డిసిప్లిన్ అంటే అంత డిసిప్లిన్. ఇండస్ట్రియస్, ఆగకుండా కష్టపడతారండి. ఫెర్రం వాళ్ళు, ప్లాటినా వాళ్ళు, ఆరామెట్ వాళ్ళు. నేను చూశాను ఒకసారి స్విట్జర్లాండ్ మాస్టర్ కుమార్ గారు ఎంబడి పోయినప్పుడు, ఒక పెద్ద హాల్ నిండా కూర్చుని అండి. ఆ కుర్చీ మేము అందరం ఖాళీ అయిన తర్వాత ఒక్కతే లేడీ. కుర్చీలన్నీ మేము వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చాము. కుర్చీలన్నీ టక్క 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 అన్ని తీసేసి, చిన్న షటర్ ఉంది, షటర్లో తోసేసి షటర్ మూసేసింది. అంతే. అంత మెటాలిక్ డిస్పోజిషన్, మైల్ నీట్ గా ఉంది. ఆ వర్క్ నీట్ గా ఉంటుంది. ప్లాటినా అంత నీట్ గా ఉంటుంది. అంత గ్రేట్ అచీవర్స్ అండి. హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్స్ ప్లాటినా వాళ్ళు. ఒక కంపెనీని కింది నుంచి పైకి తీసుకొస్తారు ప్లాటినా వాళ్ళు. దానికోసం అంత కష్టపడతారు. వాడు చిల్లరగాడు కాదు ప్లాటినా వాడు, గుర్తుపెట్టుకో. ఆరంబెట్ వాళ్ళు కూడా అంతగా ఉంటారు, లెస్ ఎమోషనల్. అందుకని మనకి అట్లా కనిపిస్తారు, హార్టీగా కనిపిస్తారు. అన్ఎమోషనల్, కేరింగ్ పర్సన్. బట్ వాడి డ్యూటీ మాత్రం వాడు చేస్తాడు. ఒక కేసు చెప్పింది మా ఫ్రెండ్. వాళ్ళ నాన్నగారంట 5-6 మంది సిస్టర్స్, అందరికీ పెళ్లి తనే చేస్తాడు. వాళ్ళ నాన్న చనిపోతే అందరిని తనే చూసుకున్నాడు. తర్వాత ఒక సిస్టర్, 2 సిస్టర్ చనిపోయినా కూడా కళ్ళకి నీళ్ళు రాలేదంట. ఎందుకు చెప్పండి? ఐ డన్ మై డ్యూటీ. అదేనా? మా నాన్నగారు లేరు, మా చెల్లెలు పెళ్లి చేసే బాధ్యత నాకే ఉంది, నేను చేశాను, దట్స్ ఇట్, అంతే. చాప్టర్ క్లోజ్. అంటే హౌ ద ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది డ్యూటీ ఓరియంటెడ్. అండ్ దట్ ఈస్ ద ఆరం, టిపికల్ ఆరం. ఆయన చనిపోయేటప్పుడు హార్ట్ అటాక్ తోనే చనిపోయాడు. ఎందుకు? లెస్ ఎమోషనల్, ఎమోషన్ ఇన్ ద హార్ట్. అట్లా దర్ ఇస్ ద ఆరం మెటాలికం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక 5 minutes. ఇది హార్ట్ అయిపోయింది. ఇది నెక్స్ట్. సార్ సల్ఫర్ డౌట్ అడుగుతాను సార్. సార్ చెప్పండి. సల్ఫర్ లైకో కాల్కేరి ఇది ట్రయాంగులర్ కదా సార్, సల్ఫర్ చెప్పలేదు సార్. సల్ఫర్ ఎక్కడ ఉంది సార్? సల్ఫర్ ఇందులో లేనే లేదు కదా. లేదా సార్? ఓకే సార్, సల్ఫర్ హార్ట్లో లేదు కదా సార్. సరే సార్. అయితే సల్ఫర్ అయితే మామూలుగా సల్ఫర్ తర్వాత లైకోపోడియం, తర్వాత సల్ఫర్ తర్వాత కాల్కేరియా. ఇట్ ఈస్ ద రిలేషన్, కాంప్లిమెంటరీ రెమెడీస్. దాని తర్వాత అది రావచ్చేమో చూసుకోండి. సల్ఫర్ తర్వాత మళ్ళీ లైకోపోడియం ఇవ్వద్దు, అదనమాట. డాక్టర్ గారు, సార్ చెప్పండి. ఈ ఆరంబెట్టి వాడి గారికి మరి సూసైడ్ టెండెన్సీ ఎలా వచ్చింది డాక్టర్ గారు? అన్ని సోషల్ టెండెన్సీ అన్ని అంటే క్వాలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. డిగ్నిఫైడ్, డ్యూటీ మైండెడ్,
ఎమోషన్స్ పెద్దగా ఎమోషన్స్ లేవు, డిసిప్లైన్డ్, ఇండస్ట్రియస్ అన్నీ ఉన్నాయి. మరి సూసైడ్ టెండెన్సీ ఎందుకు అలాగా వాడికి వచ్చిందంటారు? ఎందుకు సూసైడ్ టెండెన్సీ వచ్చింది అంటే మీకు క్లియర్ చెప్పాను. అందులో వాళ్ళ లోపల ఎమోషనల్ తక్కువగా ఉంటాయి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్ మీకు మీకు హారమెట్లో చెప్పినప్పుడు చెప్పాను. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్, డెస్పైర్. వాడు నీవు ఏదన్నా సరే వాడికి ఆడిపోతాడు. జాబ్ రాలేదంటే డిసప్పాయింట్మెంట్. వాడికి ఒక ఇంట్లో ఇవాళ ఆ, వంకాయ కూర అడిగాను, వంకాయ కూర చేయలేదు, డిసప్పాయింట్మెంట్. అట్లా వాడి యొక్క ఏదినా సరే వాడి యొక్క ఫోల్డ్ ఎడిపోతుందంటే లాస్ట్కి అడిగిపోతుంది. దట్ ఈస్ ద ఆరం మెటాలికం. అందుకని వాడు సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఒక వాళ్ళ అమ్మ బిస్కెట్ ప్యాకెట్, ఇద్దరు అన్నదమ్ములు ఉన్న చిన్నపిల్లలు, దాదాపుగా 15 ఏళ్ళు పెద్దోడికి ఉంటాయి, చిన్నవాడికి ఒక 12 ఏళ్ళు ఉంటాయి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలని తమ్ముడు, వాడు నాకు కావాలన్నాడు. అరే తమ్ముడు ఏడుస్తున్నాడు కదా, వాడికి ఇచ్చేయరా అన్నది వాళ్ళమ్మ. తమ్ముడికి ఇచ్చే కదా, వాడు చిన్నపిల్లాడు కదా, పార్లేజీ బిస్కెట్ 2 రూపీస్ ఇచ్చే అంటే వాడి తమ్ముడికి ఇచ్చేసి వాడు పక్క రూమ్కి వెళ్ళి గ్యాస్ పోసి అంటు పెట్టుకున్నాడు. కిరోసిన్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు 15 ఏళ్ళ పిల్లాడు. మరి దట్ ఈస్ లెస్ ఎమోషనల్. దట్ ఈస్ ద అంటే వాడి యొక్క ఏదైనా వాడి అక్కడికి పోతుంది అనమాట. సూసైడ్ అటెంప్ట్కే పోతుంది. దట్ ఈస్ ద ఆరం మెటాలిక్. వాడితే ఆరమెట్ కాదు చెవులో అంటే చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ ఎట్లా వెళ్తారని చెప్తున్నాను. మీరు అడిగారు కదా అట్లా. సార్ చెవులో హోరు గురించి ఒకసారి చెప్పండి. చెవు వినపడకపోవడం. ఐ డోంట్ వాంట్ టు హియర్. ఎ- ఎ- నేను నాకు వినాలని లేదు మీరు చెప్పేది. ఆహా. అందుకని ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెవులో శబ్దం ఎందుకు పోతుందంటే వాడు వినకపోతేనే బాగుంటాడని. సార్ చెవులో చీము వస్తుంది సార్. అది వేరు మళ్ళీ. చెవులో చీము. అవంతా సబ్జెక్ట్ వేరు మళ్ళీ. TSOI మళ్ళీ అవంతా వేరే కేసు. ఓకేనా సార్? సరే ఇక్కడికి ఆపుదాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా హార్టీలో? ఇందులో అందరికి అర్థమైనట్టేనా? ఓకే సార్. సరే నెక్స్ట్ కూడా దాన్ని బట్టి వీలుంటే టైటానియం పెట్టుకుని చదువుకుందాం. మాస్టర్ గారు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను నేనైతే. కాదు అంటే ఇంకోటి తీసుకుందాం రూబ్రిక్. ఈ టైప్ ఆఫ్ స్టడీ బాగుందా అండి మీకు? చాలా చాలా బాగుంది సార్. బాగుందండి. గ్రూప్ స్టడీ చాలా బాగుంది డాక్టర్ గారు. బాగుంది సార్, చాలా బాగుంది సార్ గ్రూప్ స్టడీస్. దీంట్లో మెటీరియల్ మెడికా వస్తుంది, ప్లస్ ఏ సిమ్టమ్స్ బేస్ చేసుకుని మనం ఆ డ్రగ్ని ఎనలైజ్ చేయాలనేది కూడా వస్తుంది. ఒక పాయింట్ మీద చాలా మెడిసిన్స్ని మీరు చాలా నీట్గా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. డల్కమర్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది సార్. డల్కమరా చెప్పాను కదా సార్, హార్టినెస్ ఒక్కటే కనిపిస్తుందని చెప్పాను, లాస్ట్లో చెప్పాను. అంటే డీటెయిల్ గా మళ్ళీ చెప్తానన్నారు డల్కమర్ గురించి. అదే కానీ అంతగానే ఎక్కువ మెటీరియల్ లేదు డల్కమరాకి మీకు. అందుకనే మీరు ఓకే ఓకే. శరీరతత్వాలని బుక్ లో కూడా చదవమని చెప్పాను నేను. అందుకని పిడూరు జగన్మోహన్ రావు గారు రాశారు గర్భపోతులు అనే టాపిక్. అవునా? గర్భపోతులు అనే టాపిక్ లో డల్కమరా ఉంది. అందులో కూడా అహంకారం అనేది ఉంది కానీ ఇంకెక్కువ లేవు. ఓకేనా? ఓకే సార్ సార్. ఓకే సార్. చిల్లీ ప్లాటినా అనేది డల్ కెమెరానా ఎపికాకా సార్? చిల్లీ ప్లాటినా అనే వర్డ్ దేనికి వస్తుంది సార్? చిల్లీ ప్లాటినా ఎపికాక్. ఎందుకంటే డల్ కెమెరాలో కూడా ఒకసారి రిపీట్ చేసారు సార్, అది కన్ఫ్యూజన్ అవుతుంది. అంటారు కానీ ఇంకా తీసుకోవచ్చు, మనకు అర్థం కావడానికి అక్కడ చెప్తారు అంతే అట్లా. అది చిన్న డౌట్ సార్, గ్రేడింగ్ ఇస్తే ఫస్ట్ వెరాటం ఆల్బమ్ వస్తుందా సార్ హార్టీలో? వెరాటం చిల్లరగాడు సార్. వెరాటం చిల్లరగాడు. గ్రేడింగ్ ఇస్తే ఏది వస్తుంది సార్ ఫస్ట్? దానికి వాడు ఎట్లా ఉంటాడు అట్లా ఉంటాడు. అసలు వాడికి హార్టినెస్ డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అబద్ధాలు కోరు అన్నీ ఉంటాయి వాడికి. వాడు ఎదుటివాడు గౌరవం ఇవ్వాలని వాడు ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. నేను గ్రేట్ అనుకోని చెప్పాను. వెరటంలో కీసులో కొన్ని 3 చెప్పాను మీకు. అందుకనే ఎనకార్డియం ఎలాగ ఉంటుంది సార్ డాక్టర్ గారు? ఎనకార్డియం డిగ్నిఫైడ్ లో లేదే. కాదు, హార్టీలో లేదు, హార్టీనెస్ ఉండదు అంటారా? హార్టినెస్ కానీ వాడు హార్టినెస్ ఎక్కడ? వాడు ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ 2 ఉంటాయి వాడికి. వాడు వేరు అనకాడియం, హార్టినెస్ కాదు. అనకాడియం వాడు క్రూయల్ కమ్ ఇంట్రావర్ట్ 2 ఉంటాయి వాడికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష.
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. సార్ హోమియోపతి రూట్లో ఎలా చూడాలి సార్ ఇవన్నీ లాస్ట్ ఎపిసోడ్ చూడాలంటే? మీరు ఎంటర్ అయిపోతే లాస్ట్ దొరుకుతాయి సార్. రీసెంట్ కనిపిస్తాయి, చూడొచ్చు. యూట్యూబ్ లో రీసెంట్ వీడియోస్ కొడితే మీకు చూపిస్తాను. అన్ని వస్తున్నాయండి, చూస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. రీసెంట్ కొడితే రీసెంట్ అని వస్తాయండి, ఓల్డ్ అంటే ఓల్డ్ లో వస్తాయి. మొత్తం క్రానలాజికల్ గా పెట్టున్నారు, డేట్ వైజ్ గా పెట్టున్నారు మన హోమియో బ్రదర్హుడ్ లో. దానికి నెంబర్ కూడా ఇచ్చారు. నెంబర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. వాసుదేవ మాస్టర్. వాసుదేవ్ అండి, వాసుదేవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.